సెట్ ఉన్నాయి సార్. సో వీటి ఏరియాస్ ఎక్స్టర్నల్ స్లైడ్ నెంబర్ 3 స్క్వేర్ కిలోమీటర్స్ సార్. ముచ్లై అండ్ ఈచ్ యూఎల్పీలో నెల్లూరులో 17 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, కావలిలో 4 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ఆత్మకూరు 9, 12, 2022 ద్వారా టోటల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ని మన నోడాలో కలపడం జరిగింది. బుచ్చి అని 3 యూఎల్పీస్ అప్పుడు నోడా పరిధిలో ఉండే గూడూరు, సూళ్ళూరుపేట, నాయుడుపేట అదేవిధంగా నెల్లూరు డిస్ట్రిక్ట్ లోకి వచ్చేది 1887.11 స్క్వేర్. ఇందులో 175 గ్రామాలు ఉన్నాయి. చెప్పారు సార్ చెప్పారు ముఖ్యంగా మన 10 రోజులు టైం ప్రతి ఒక్కరు అక్కడ అనుకునేటట్టుగా కొంత ఏరియా ఇవ్వండి, మిగతా స్టాక్ పేరు నుడా పరిధిలో ఉండే శాసనసభ్యులతో ఈరోజు నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి మరియు శాసనసభ్యులతో డిస్కస్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని స్పాయిల్ చేయటమే కాదు, 10 లక్షల కోట్లు అప్పు చేయటమే కాదు, ఇటు అర్బన్ అథారిటీస్ని కూడా మొత్తం నిర్ణయం చేశారు. అటు కావల్లో ఒక లేఅవుట్ తీసుకుంటే అక్కడ అదే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని అటు కావలి ఎమ్మెల్యే, కందుకూరు ఎమ్మెల్యే మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కావచ్చు, సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్గా వేయండి అంటే వెంటనే సెక్రటరీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. సెక్రటరీ గారు కూడా ఇమీడియట్గా మన యొక్క వీసీ జాయింట్ కలెక్టర్ గారిని రిపోర్ట్ పంపిస్తే వెంటనే వేస్తామన్నారు. ఇమీడియట్గా దాని మీద వేసి 15 రోజుల్లో, ఎందుకంటే ఖర్చు నిజంగా అక్కడ పని చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు పే చేశారు. శాసనసభ్యులు చెప్పేది ఏంటంటే డబ్బులు 26 కోట్లు పే చేశారు, కానీ అక్కడ జరిగిన వర్క్ 10 కోట్లు కూడా జరగలేదు, 15 కోట్లు కూడా జరగలేదు అన్నారు. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని దగ్గర ఇలాగే చేసింది, ప్రతి దగ్గర అదే విధంగా చేసింది. దీని మీద చేసాం. తర్వాత యాక్చువల్గా ఇవాళ ఎమ్మెల్యేలతో వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళ సమస్యలు డిస్కస్ చేసాం. ఎల్ఆర్ఎస్ ఇచ్చాం. శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసాము. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఆ ఎల్ఆర్ఎస్ డేట్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు అర్బన్ అథారిటీ మున్సిపాలిటీలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం. సెట్ బ్యాక్స్ లిబరలైజ్ చేసాం, లేఅవుట్స్కి చేసాం, బిల్డింగ్స్కి చేసాం. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులు పంపించాను, అన్ని రాష్ట్రాల్లో రూల్స్ రెగ్యులేషన్ తెప్పించాం. మన రాష్ట్రంలో ఉన్న అనేక బిల్డర్స్ అసోసియేషన్స్తో కూర్చొని డిస్కస్ చేసాం. అన్నీ చేసి సీఎం గారికి ప్రజెంట్ చేసాం. ఫైనల్గా సీఎం గారు ఏ రాష్ట్రంలో ఏదన్నా +1 దానికంటే బెటర్గా చేయాలని ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారం చేసాం. నాలా కూడా యాక్చువల్గా తీసేసాం. నాలాకు కూడా పర్మిషన్ లేదు, మీరు 4% డబ్బులు కడితే ఇట్ ఈస్ డీమ్డ్. అట్లని అడ్డదిడ్డాలుగా చేస్తే కుదరదు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు, అదేవిధంగా రివర్ కోర్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, ప్రత్యేకంగా చంద్రమోహన్ రెడ్డి మీటింగ్లో కూర్చుంటే మీటింగ్ అయిన దాంట్లో సగం సేపు మాట్లాడింది ఏంటంటే ఒకటే, ఏదైతే 10% లేఅవుట్లో వదలాలో పిల్లలు ఆడుకోవడానికి కానీ లేదా ఏదైనా యాక్టివిటీస్ కానీ గ్రీన్ అండ్ బ్లూకి ఎవరు లేఅవుట్ వేసినా 10% వదలా. ఆ 10% విషయంలో మాత్రం చాలా మీరు నిక్కచ్చిగా ఉండాలా. ఇలాంటి పిల్లలు ఆడుకోవటానికి లేదు, పెద్దవాళ్ళు రిలాక్సేషన్ చేసుకోవటానికి లేదు అంటున్నారు. ఆ విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం. ప్రజెంట్ లేఅవుట్లు వేసిన వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ వదలకుంటే పక్కనైనా వదిలేసి ఇవ్వాలి. ఆ విధంగా దాని విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, నేను అందరికీ క్లియర్గా చెప్తున్నాను. అదేవిధంగా మన కలెక్టర్ గారు, జేసీ గారు ఇలా అధికారులతో కూడా టోటల్గా డిస్కస్ చేసాం. ఎక్కడ ఎల్ఆర్ఎస్లో ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో డబ్బులు వస్తే ఆ కాన్స్టిట్యున్సీకే మా డెవలప్మెంట్కి వదిలేయండి అన్నారు. దానికే వదిలేస్తున్నాం. వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీలో
వర్కులు చేయించుకుంటా ఉంటే వాళ్ళైనా చేయించుకోవచ్చు. వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేకుంటే నొడావాళ్ళు అయినా చేసి పెడతారు. ఈ విధంగా ఈ యొక్క ఎల్ఆర్ఎస్లో వచ్చే డబ్బులు కానీ, టౌన్ ప్లానింగ్లో వచ్చే డబ్బులు కానీ ఏదైనా కాన్షియన్సెస్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఒక్క టౌన్లే కాదు పంచాయతీలు వాటి కూడా రూరల్ ఏరియా కూడా డెవలప్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలని చెప్పారు. ఆ విధంగా అడుగులు వేస్తూ ఈరోజు మున్సిపల్ శాఖ ముందుకు పోతుంది. థ్యాంక్ యూ. సార్ ఎల్ఆర్ఎస్ ఓకే, బీఆర్ఎస్ ఏమన్నా ఆశ ఉంది? దాని మీద సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం, త్వరలో డెసిషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.